కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15, 16 3-4 వచనాలు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ప్రియమైన దేవుని సంగమ, చదవబడినటువంటి ఈ లేఖన భాగములు 3 విషయములను దేవుని సన్నిధిలో ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నటువంటి పత్రిక ఇది. ఏమని రాస్తా ఉన్నాడు అనంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడని పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. అదే మాట కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో మరొకసారి చదవాలని ఆశపడతా ఉన్నాను. 4వ అధ్యాయము, కొలస్సీ 4వ అధ్యాయము 5వ వచనం. సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఈరోజు దేవుని బిడ్డలముగా పిలువబడుతున్నటువంటి వారమైన మనం అందరము, ఎందరో విశ్వాసులు, ప్రతి సంఘంలో ఎందరో విశ్వాసులు ఉంటారు. అయితే దేవుడు మనకందరికి సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి, దేవుని బిడ్డ అని పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ జ్ఞానము కలిగి నడుచుకోవాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తి అనగా దేవుని బిడ్డ, అందరూ దేవుని చేత సృష్టించబడినటువంటి వారే అయినను ప్రాముఖ్యంగా దేవుడిని ఎరిగినటువంటి వారు, దేవుడిని తమ స్వంత రక్షకునిగా స్వీకరించబడినటువంటి జనాంగమును దేవుడు ఏమని కోరుతా ఉన్నాడంటే, జ్ఞానము కలిగి నడుచుకోవాలని కోరుతా ఉన్నాడు. ఎలా, ఎవరి పట్ల అంటే వారి ఎడల, వెలుపటి వారి ఎడల, దేవుడిని ఎరగనటువంటి వారి ఎడల, దేవుడు తెలియనటువంటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, అనగా నేను 3 విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. జ్ఞానము కలిగినటువంటి వారిని మనం ఎలా గుర్తించగలము? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేటటువంటి ప్రతివారు, దేవుని సన్నిధిలో గడిపేటటువంటి ప్రతివారు, దేవుడిని నమ్మినటువంటి ప్రతివారు ఏమని అనుకుంటా ఉన్నారు అనంటే, నేను నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాను, జ్ఞానం కలిగినటువంటి వాడిని నేను ఆరాధిస్తాను, ఆయననే అందరికి జ్ఞాని, ఆయనను నేను ఆరాధిస్తా ఉన్నాను కనుక నాకు చాలా జ్ఞానం ఉంది అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ లోకంలో లేకపోలేదు. అయితే జ్ఞానం కలిగినటువంటి వారిని మనం ఎలా గుర్తించవచ్చు? ఈ వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం పరిశీలిస్తే, ఆ దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుని, అనగా జ్ఞానం కలిగినటువంటి వారు చేసేటటువంటి, లేదా వారిని ఎలా గుర్తించవచ్చు మనము అని అంటే, వారికి ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారట. జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు అని మనం పరిశీలిస్తే, ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారు జ్ఞానవంతులని, జ్ఞానం కలిగి నడుచుకుంటున్నారని మనం గుర్తించవచ్చు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమం, ఎందుకనగా ఈ లోకంలో ఎన్నో విలువైనటువంటి
ఆభరణాలు, ఎన్నో విలువైనటువంటి వస్తువులు, ఎంతో విలువైనటువంటి వాటిని మనం చూస్తా ఉంటాం. అయితే వాటన్నింటికంటే ప్రాముఖ్యమైనది, వాటన్నిటికంటే విలువైనది ఏదైనా ఉంది అని మనం పరిశీలిస్తే కేవలం సమయము, సమయము, సమయమే. అందుకొరకే అంటారు గదా! టైమ్ ఈస్ గోల్డ్ అంటారు. ఎందుకు ఈ దినాలలో బంగారానికి ఎంతో విలువ ఉంది. 1,30,000, 1,70,000 మరి దానికి ఎంత విలువ పెరిగినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరంలా. సమయాన్ని దేనితో పోలుస్తా ఉన్నాం మనం ఈ లోకపరంగా అంటే ఆహ్, బంగారంతో పోలుస్తా ఉన్నాం. దానికి ఒక తులానికే అంతగా ఇంతగా ఉంటది దాని విలువ. కానీ ఈ సమయానికి లెక్క లేకుండా పెట్టిండు ఆయన. అంటే దాని అర్థం ఏమిటంటే, ఒక నిమిషానికింత, 2 నిమిషాలకింత అని గాకుండా సమయమే విలువైనది. కాబట్టి ఆ సమయాన్ని జ్ఞానులట సద్వినియోగం జేసుకుంటారట. ప్రియమైన దేవుని సంగమా, మత్తయి సువార్త 20 ఆహ్, 5వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మనకు అక్కడ రాయబడ్డటువంటి వాక్య భాగం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం 10 మందిని చూస్తా ఉన్నాం. అందులో 5 మంది జ్ఞానం కలిగినటువంటి కన్యకలు. 5 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలు. 5 మంది తెలివి కలిగినటువంటి వారు. మిగతా 5 మంది వారు బుద్ధి లేనటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. అయితే బుద్ధి లేదు. వారి యొక్క సిద్ధెలలో నూనె లేదు. అయినా సరే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అనంటే, 5వ వచనాన్ని మనం పరిశీలిస్తే గనక, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, ఈ వచనము ఈ వాక్య ఆ యొక్క వచనము లేదా ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, ఈ ఆలస్యం అనేటటువంటిది ఎందుకు జరుగుతా ఉంది? పెండ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నాడు అని అంటే, దేవుడు మన పట్ల ఎంతో కృప కలిగినటువంటి వాడు. దేవుడు మనను దృష్టిస్తా ఉన్నాడు. దేవుడు మన జీవితాన్ని కోరుతా ఉన్నాడు. ఆయన ఆలస్యం చేసేది లేదా ఆలస్యం ఎందుకు జరుగుతా ఉందంటే, నథింగ్ బట్ అంటే అది ఒక రకంగా దేవుడు మనకందరికి సమయాన్ని ఇస్తా ఉన్నాడు, ఇస్తా ఉన్నాడు, ఇస్తా ఉన్నాడు. ఆయన రావాలంటే ఏ టైంలో రావాలంటే ఆ టైంలో వస్తాడు. మనం సాధారణంగా మనం వింటా ఉన్నాం. మనం నమ్మినప్పటి నుంచి, మనం దేవుడిని మన స్వంత రక్షకునిగా నప్పటి నుండి అనగా మనం మాత్రమే గాదు, మన పూర్వీకులు ఎంతోమంది గడిచిపోయారు. దాదాపు 2000 సంవత్సరాలు గడుస్తా ఉంది. అప్పటి నుండి దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటటువంటి మాటను మనం ఎన్ని మార్లు దానిని ఆహ్, మనం ప్రకటించినటువంటి వారమే. అయినా 2000 సంవత్సరాలు ఇప్పటికీ గడిచి ఉంది. అంటే దాని అర్థం ఏమైంది? దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఎందుకు? ప్రతి ఒక్కరు ఆ! ఆ ఇచ్చినటువంటి సమయాన్ని లేదా ఇవ్వబడుతున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారేమో అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఎందుకనగా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు. నా బిడ్డలకు నేను సమయం ఇస్తే ఒకవేళ ఇవ్వబడినటువంటి ఆ సమయంలో వారు మారు మనసు పొందుతారేమో అని. లేదా వారు సిద్ధపడి ఉంటారేమో అని. ఎవరు ఆ సమయాన్ని యుటిలైజ్ చేసుకుంటారంటే కేవలం జ్ఞానం కలిగినటువంటి వారే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ బుద్ధి లేనటువంటి వారు ఉన్నారు. అయితే సమయం ఇవ్వబడ్డది. కానీ వారు ఏం చేస్తా ఉన్నారంటే ఇవ్వబడినటువంటి సమయంలో వారు హాయిగా నిద్రిస్తా ఉన్నారు. ఆయన ఎప్పుడొస్తాడో అన్నట్టు. కనుక ఈరోజు మనమందరము ఇవ్వబడినటువంటి సమయాన్ని, మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం జేసుకోవాలి. దేని కొరకు సద్వినియోగం జేసుకోవాలని మనం అనుకుంటే, ప్రార్థన కొరకు సద్వినియోగం జేసుకోవచ్చు. లేదా వాక్య ధ్యానం కొరకు సద్వినియోగం జేసుకోవచ్చు. లేదా ఇవ్వబడినటువంటి ఆ సమయంలో మనం దేవుని కొరకు ఏదో ఒక పని చేయడంలో సద్వినియోగం జేసుకోవచ్చు.
హల్లెలూయా! ఎందుకంటే మనం దేవుని సేవలో, పరిచర్యలో ఉంటూ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆహ్, నిజంగా దాదాపు నేను సేవకొచ్చి ఒక 3, 4 సంవత్సరాలు అవుతా ఉంది. అయితే వెళ్తా ఉన్నాను. ఈ వాక్యం ఈ మాటలు చదువుతా ఉన్నప్పుడు, ధ్యానిస్తా ఉన్నప్పుడు నిజమే గదా! నేను అక్కడక్కడ కొద్దిగా నాకివ్వబడినటువంటి సమయాన్ని నేను వ్యర్థం జేస్తా ఉన్నాను కదా! ఇంకా కొద్దిగా లోపలికి లోతైనటువంటి పరిచర్యలోనికి నేను వెళ్ళాలి గదా! అన్నటువంటి ఒక ఆలోచన నాకొచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకు సమయం ఇవ్వబడతా ఉంది అంటే, దానిని మనం సద్వినియోగం చేసుకోవాలా. అది ఏ పనిలోనైనా సరే అకార్డింగ్ టు అవర్ లెవెల్స్ అంటే మనకు ఇవ్వబడినటువంటి దాన్నేమనాలా ఆహ్, మన యొక్క ఆహ్, స్టామినా ప్రకారంగా దేవుడు మనకు కొన్ని ఇచ్చింటాడు. దేవుడు మనకు కొన్ని ఇచ్చింటాడు. మన యొక్క దాని ప్రకారంగా మన జ్ఞానవంతులంగా ఉండి ఆ సమయాన్ని వ్యర్థం చేయక ముందుకు వెళ్తా ఉండాలి. ఆయా ఆయా పనులలో. కనుక జ్ఞానవంతులు మొట్టమొదటిగా చేసేటటువంటిదేమిటంటే సమయాన్ని సద్వినియోగం జేసుకుంటారు. అందుకొరకే ఈ బుద్ధి లేని వారు అని ఎందుకు రాయబడ్డదనంటే, ఇవ్వబడినటువంటి సమయం ఆలస్యం చేస్తా ఉన్నాడు దేవుడు. అయితే ఆలస్యం ఎందుకంటే, ఆ ఇవ్వబడినటువంటి సమయాన్ని వీరు కరెక్ట్‌గా యూజ్ జేసుకోలేదు. లేదా సమయాన్ని ఉపయోగించుకోలేకపోవడం వల్ల వారు ఆయనతో పాటు ఉన్నారని మనం చూస్తా ఉన్నాం. రెండవది అందులోనే ఆహ్, ఆజ్ఞలు నడుచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అయితే అవివేకులు ఏం జేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అంటే, ప్రభు చిత్తాన్ని గ్రహించరట. వివేకులు ఏం జేస్తారు, జ్ఞానవంతులు ఏం జేస్తారంటే, వారి పట్ల దేవుని చిత్తాన్ని గ్రహిస్తారట. అవివేకులు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించరు. జ్ఞానవంతులు, వివేకులు చిత్తాన్ని గ్రహిస్తారు. దేవుని చిత్తాన్ని గ్రహిస్తారు. ఈ దినాలలో మనం దేవుని సన్నిధిలో మన జీవితాలను గడుపుతా ఉన్నాం. అయితే దేవుని చిత్తాన్ని తెలియకనే గడుపుతా ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే మన పట్ల దేవుని చిత్తం ఏమిటి? అయితే దీనిని ఎవరు తెలుసుకుంటారు? దేవుని చిత్తాన్ని ఎవరు తెలుసుకుంటారు అంటే కేవలం జ్ఞానవంతులే తెలుసుకుంటారు. ఎందుకనగా ఈరోజు ఏ మనిషి ఏ పని చేసినా ఏదో ఒక జ్ఞానంతో చేస్తా ఉంటాడు. ఒకవేళ తను చేసేటటువంటి పనిని గూర్చి మనం అడిగినప్పుడు ఎందుకు చేస్తున్నావురా అని మనం అడిగితే, ఎందుకో నాకు తెలీదంటే జ్ఞానం లేదన్నట్టే. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు కనుక, వారిని ఒకవేళ మనం గనక అడిగితే, "నీ పట్ల దేవుని చిత్తం ఏమిటి?" అని అడిగితే, తను ఈస్ నాట్ గివింగ్ ఎనీ ఆన్సర్ అప్పుడు అతనిని మనం ఏమనుకోవచ్చు అంటే, అవివేకి లేదా జ్ఞానం లేనటువంటి వాడనుకోవచ్చు. దేవుని సన్నిధికి ఎందుకొస్తా ఉన్నావురా? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తా ఉన్నావురా? అని అడిగితే ఏం ఆన్సర్ ఇవ్వకపోతే మరి అజ్ఞాని అని అనుకోవచ్చు. అయితే ఒకవేళ గనక తను దేవుని చిత్తాన్ని గనక గ్రహించినటువంటి వాడుగా ఉంటే అనగా జ్ఞానవంతుడుగా ఉంటే తను దేవుని చిత్తాన్ని గ్రహించేవాడుగా ఉంటాడు. అయితే దేవుని చిత్తము ప్రతి మానవుని పట్ల ఎవరు కనుక్కుంటారు అని మనం చూస్తే గనక ఆహ్, హ్మ్. ఒకటో తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. అనగా జారత్వం అని స్పెసిఫిక్‌గా అక్కడ రాయబడ్డది. అయితే ఉద్దేశ్యం ఏమిటంటే పరిశుద్ధులగుటయే. ప్రతి మానవుడు పరిశుద్ధుడిగా ఉండాలని దేవుని చిత్తం. అది మనం తెలుసుకొనడం అది దేవుని చిత్తం. అనగా ఒక జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే నేను పరిశుద్ధంగా ఉండాలి అని తెలుసుకుంటాడట. ఈరోజు జ్ఞానం కలిగినటువంటి వారు చేసేటటువంటి పనేమిటంటే, నేను పరిశుద్ధుడనిగా ఉండాలి. ఎందుకు? ఆయన నన్ను రక్షించినటువంటి వాడు. పరిశుద్ధుడు నన్ను రక్షిస్తా ఉన్నాడు. కనుక నేను ఆయన కుమారుడిని. నేను ఆయన బిడ్డను. నేను కూడా పరిశుద్ధంగా ఉండాలా? అనేటటువంటిది తన పట్ల దేవుడు నిర్ణయించినటువంటి చిత్తం. తన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి చిత్తం. జ్ఞానవంతుడు ఏం తెలుసుకుంటాడంటే, నేను పరిశుద్ధంగా ఉండాలనేటటువంటి ఆయన దేవుని చిత్తాన్ని ఎరిగి ఉంటాడు. జ్ఞానం లేనటువంటి వారు ఎలాగైనా జీవిస్తా ఉంటారు ఈ లోకంలో. జ్ఞానం లేనటువంటి వారు వారికొచ్చినటువంటి పని
వారు తోచినటువంటి పనిని చేస్తా ఉంటారు. అందుకొరకే పౌలు భక్తుడు ఒకసారి ఒక మాట అంటాడు. నేను అన్ని పనులు చేయడానికి నేను అర్హత కలిగి ఉన్నాను లేదా అలాంటి అవకాశం ఉన్నను అన్ని చేయతగినవి కాదు అని అంటాడు. ఎందుకు? ఆయన ఎదుగుతా ఉన్నప్పుడు కొన్ని కొన్ని పనులు చేయాల్సి ఉంటది. కొన్ని కొన్ని పనులు చేయకూడదు. అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారందరూ దేవుని చిత్తాన్ని ఎరగడం అంటే ఏమిటంటే జ్ఞానం కలిగి ఉండి పరిశుద్ధంగా జీవించుటయే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని సంగమా, జ్ఞానవంతులు రెండవదిగా చేసేటటువంటి పనేమిటంటే దేవుని చిత్తాన్ని ఎరుగుతారు. అనగా పరిశుద్ధులముగా జీవించాలనేటటువంటి ఒక తీర్మానాన్ని తీసుకుంటారు. అందుకొరకు అంటున్నారు గదా! మరియు మద్యంతో మత్తులై ఉండకుడి అని. ఎందుకు? అమ్మా మద్యంతో మత్తులై ఉండడం అనేటటువంటిది అది అపరిశుభ్రమైనటువంటిది. అపరిశుద్ధతకు సంబంధించినటువంటిది. పరిశుద్ధత లేనటువంటి వారి జీవితం అది. ఈ లోకంలో జీవించడం. కనుక దేవుడు అంటా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంటే వారు ఎంతో జ్ఞానము కలిగి ఉండాలని దాని ఉద్దేశ్యం. జ్ఞానవంతులు ఏం చేస్తారంటే దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కుంటారు. కనుక పరిశుద్ధులుగా జీవిస్తారు. ప్రియమైన దేవుని సంగమా, అలాంటి కృపను దేవుడు మనకందరికి దయచేయునుగాక. ఆమేన్.